మీరు గమనించరా? వాళ్ళు ఎప్పుడైనా గొడవలు పెడతారు. గొడవలు సృష్టించి పక్కకు జరుతారు. వాళ్ళు బీసీలు తనక కావాలి. వాళ్ళు ఇప్పుడు రా కొత్తగా వాళ్ళకేమైనా గొడవలు పెట్టుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే కదా ఈ దేశాన్ని విభజించింది వాళ్ళు. అన్నదమ్ములు కలిసి ఉంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టేది వాళ్ళు. 2 మతాల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళు. 2 కులాల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళు. ప్రతిదీ వాళ్ళు సృష్టించిందే. అందుకే బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. పూలే మన వ్యక్తి, ఛత్రపతి శివాజీ మన వ్యక్తి. మన మహనీయులను మనం కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మనం పోరాటం చేయాలి. వాళ్ళు మన వాడకట్టుకొచ్చి విగ్రహాలు ఉంటున్నాయంటే వాళ్ళ చరిత్ర మనం చదివి మన భవిష్యత్తు బిడ్డలకు వాళ్ళకి బతుకుమని చెప్పాలి. బీసీలు నాయకులు ప్రధానంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రావాలి, బీసీలందరం ఒకటి కావాలి, అగ్రవర్ణాలని గద్దెదించాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వేదికలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు అక్కడికి వచ్చి ఈ సమస్య మీద మాట్లాడిరా ఎవరన్నా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను అందుకే ఇందాకన్నా ఈ ప్రసార వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు మా వాళ్ళే పాపం. వాళ్ళు నేను ఎంతగానో ఏమనాలి? ఇప్పుడు ఆయన ఇద్దరు మా అన్నలే, మా పెద్దనలే. ఆయన పెద్దననే, ఈయన పెద్దననే. ఈయన మెడలో వస్తానంటే ఈయననే వంగిండు. ఆయన మొన్న నేను ఆడుండు, వీళ్ళని వీడుండు, రేపు ఏడుంటాడు. ఏడుంటారు వీళ్ళు. బీసీ సమాజ పక్షాన లేరు వాళ్ళు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఊరి పనిచేస్తారు తప్ప మా బీసీ ప్రజల గురించి పనిచేస్తలేరు వాళ్ళు. అది మేము తెలుసుకోవాలి. మాకున్న అవగాహన, మాకున్న విషయం అది. ఇప్పటికైనా బీసీ సమాజము ఆలోచన చేసి విద్యార్థులుగా మేము బీసీ సమాజం ఎప్పుడున్నాం. ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి తెల్లాపూర్ ఇష్యూను, తెల్లాపూర్ ప్రజలతో పాటు తెలంగాణ సంబంధించిన బీసీలు మొత్తం దాని సమస్యను పరిష్కరించుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి తన్నినరో సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఇప్పటి వరకు అసలు వాళ్ళ మీద అరెస్ట్ కాదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఏం చేయలేదు వాళ్ళను. తిరుగుతురు, వట్టిగానే బయట తిరుగుతురు. అందుకే మేము తెల్లాపూర్ పిలుపునిచ్చేది కూడా మేము అందుకే. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే, తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చలో తెల్లాపురం పిలుపునిస్తున్నాం. అక్కడ ఏ సంఘటన జరిగినా దాని పూర్తి బాధ్యత ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగమే బాధ్యత. పోలీస్ వాళ్ళు కూడా అక్కడ మీడియా వాళ్ళని కొంతమంది వెళ్తే కూడా మొన్న కూడా సో అక్కడ ఉండొద్దని చెప్పేసి వాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి గెంటేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు చేస్తలేరు అంటే ఏ ఒత్తిడి కారణం ఉండొచ్చు ప్రధానంగా? అంటే ఎక్కడి నుంచి వస్తుండొచ్చు ఒత్తిడి వల్ల? నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువనే మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం చేయమంటారు పాపం. వాళ్ళు ఎంపీఓ ఎమ్మెల్యే ఎవరో చెప్తినాలి. ఆయన ఎంపీ చెప్తున్నట్టు వాళ్ళు వింటున్నట్టు. చెప్పండి మీరు. మీ పోలీసు వాళ్ళకు కూడా వాస్తవ చరిత్ర తెలుసు, పూలే చరిత్ర తెలుసు, ఛత్రపతి శివాజీ చరిత్ర వాళ్ళకి అన్నీ తెలుసుగా. ఎందుకే పోలీసు అన్నలు మీరు గట్ల చెప్తారు? వాస్తవ చరిత్రకి పోలీసులు కూడా ఉండమంటున్నాను నేను. మనది సమస్య, మన మహనీయులు మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.